అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఆశ్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా భోజనాలు చాలా రకాలైతే చేశారు. ఏమేం చేశారో ఒకసారి మన మునిరాజ్ తాత మాటలు అడిగి తెలుసుకుందాం. మునిరాజ్ తాత, మన ఆశ్రమంలో భోజనాలు ఏమేమి చేశాను చెప్పు. చిత్రాన్నము, పాస్తా, తెల్లన్ము, బఠానీల కూర, కుర్మా, రసం, అంటిపండు, కుడాలు, అప్పలాలు, ఒడ్లు, ఇది అలసంద వడలు, గారెలు, గాడిదలు. ఓకే తాత. ఈ రోజు పండగ స్పెషల్ ఏం ఏర్పాటు చేశారో విన్నారు కదా. ఇప్పుడైతే మన పిల్లలకి టేస్ట్ ఎట్లుంది అడుగుదాం. పిల్లలు బాగుందా? ఏంది బాగుంది? అన్ని చేసినారు కదా, దాంట్లో ఏవేవి బాగున్నాయి? అన్ని బాగున్నాయా? పాస్తా తిన్నారా మీరు ఎప్పుడైనా ముందు తిన్నారా? ఓకే, ఎక్కడ మన ఆశ్రమంలోనేనా? ఓకే ఓకే మా చూడండి. మునరాస్తుందా? ఎట్లుంది టేస్ట్? సూపరా? రంగపతాత ఎట్లుంది? తాత చూడండి నామ పెట్టేసినాడు బాగా, పూజకి నామ పెట్టేసి బాగుంది. గంగాధరప తాత ఎట్లుంది? బాగుందా? ఓకే తాత. ఆడపిల్లలు భోజనాలు ఎట్లున్నాయమ్మా? సూపరా? ఏంది నచ్చింది మీకు దీనిలో? అన్నిలో అన్నీ నచ్చినాయా? అన్నీ నచ్చినాయి, ఒకటి కాదు. ఓకేమా చూసారు కదా మన ఆశ్రమంలో భోజనాలు ఏం ఏర్పాటు చేశారో ఈరోజు మనమైతే తెలియజేసాం కదా. అంతా బాగుందా? సూపరా? ఓకే అవ్వ. మన మోహన్ వాళ్ళ అమ్మకి ఏదో చెప్తాడంట. ఏం చెప్తాడు ఇందాం? చెప్పండి మోహన్, ఏం చెప్తాను? హలో అమ్మ, ఎలా ఉన్నావు? అది చూసావా, నాకు అక్కడ ఎంత మంచి ఫుడ్ పెడుతున్నారు. ఈరోజు పండుగ స్పెషల్ అని. నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. అంతేకాకుండా చూడు, నేను కటింగ్ చేసుకున్నాను. ఎలా ఉన్నాను కామెంట్ రేపు. ఓకే చూడండి, మోహన్కి వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటుంది. అమ్మకి పాపము ఇట్లా విషెస్ తెలియజేస్తున్నాడు అమ్మకి. చూడండి, అమ్మకు ఒకటే కాదు, ఈ వీడియో చూసి అమ్మ వాళ్ళందరికీ విషెస్ చెప్పు ఈసారి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే మోహన్.